అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? చాలా ఆనందంగా ఉంది బ్రో. నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఆయన అభిమానంగా చెప్తున్నా. ఆయన డిప్యూటీ సీఎం కావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఆలోచన, అంత సినిమాలు వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చాడంటే ఆయనకన్నా దాచుకునే వ్యక్తి కాదు, దోచుకునే ఆలోచన లేదు. చాలా మంచి చేస్తాడు. ఇదైతే ఏపీ గ్యారంటీ. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీస్ అని నెరవేరుతున్న నమ్మకం ఉందా బ్రో అందరికి మీకు? నాకైతే ఉంది బ్రో. జనాలకు ఏముందో తెలీదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా నాకైతే ఉంది బ్రో. అంటే గతంలో వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు కదా, వాళ్ళకి ఏం చెప్తారు బ్రో ఇప్పుడు? వాళ్ళకి ఏం చెప్పామా, ఆయన ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆయన గురించి ఏందో వాళ్ళే తెలుసుకొని తర్వాత వాళ్ళే మంచి చేశాడు, మంచివాడు అని వాళ్ళే అనుకుంటారు. ఇదే గ్యారంటీ, నేను పక్కా చెప్పగలుగుతాను. అంటే అప్పట్లో రోజా లాంటి వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా దాకనేమన్నారు కదా, ఇప్పుడు వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు కదా, వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? దానికేం తెలుసు బ్రో పవన్ కళ్యాణ్ గురించి. అది కొన్ని వేలు దోచుకుంది తిరుపతిలో. కొన్ని వారానికి 3 సార్లు వచ్చింది తిరుపతికి. అది నాకు తెలుసు దాని గురించి. వేస్ట్ బ్రో నన్ను అడిగిన దొరికితే. అసెంబ్లీ గేట్లను తన్నుకొని పోయినాం ఇప్పుడు చెప్పాలంటే. ఇదైతే గ్యారంటీ. అన్నట్టుగానే వైసీపీ పార్టీని పాతాలని దొక్కాడు అనుకోవచ్చా? ఖచ్చితం దొక్కాడు బ్రో. ఇదే చెప్తున్నా. మాకు వచ్చిన 21 సీట్లు కూడా వైసీపీకి రాలేదు. ఇదైతే గ్యారంటీ. ఫైనల్గా జై పవర్ స్టార్. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు? ఈజ్ ఎ గుడ్ పర్సన్ బ్రో. హ్యూమన్ బీయింగ్. గుడ్ హ్యూమన్ బీయింగ్ అంతే.